అందరికీ నమస్తే అండి. దేశంలోనే వాస్తవానికి ఇప్పుడు బీజేపీకి కూడా కొంచెం ఆలోచనలో పడేసినటువంటి పార్టీ. దేశంలోనే ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ గురించి చర్చ జరుగుతుందండి. అది ఎన్నికల సంఘంలో ఎక్కడా కూడా రిజిస్టర్ అయినటువంటి పార్టీ కాదు. యాక్చువల్గా ఒక పార్టీ గురించి చర్చ జరుగుతుంది, ఎలక్షన్లో పోటీ చేస్తుంది అని చెప్పి టాక్ వస్తుంది అంటే అది ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిపోతుంది. అది అందరికీ తెలిసిందే కదా. ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి ఆ పార్టీ గుర్తేంటి అనేది దాని మీద కూడా రిజిస్ట్రేషన్ జరగాలి. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఎక్కడా కూడా రిజిస్టర్ అవ్వలేదండి. రిజిస్టర్ అయినటువంటి పార్టీ కాదు. ఎన్నికల్లో పోటీ కూడా చేయటం లేదు వాస్తవానికి. కానీ అధికార పార్టీకే ముచ్చెమటలు పట్టిస్తుందని చెప్పవచ్చు. అధికార పార్టీకే ముచ్చెమటలు పట్టించేటటువంటి స్థాయిలో వైరల్ అయింది ఆ పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. 5 రోజుల్లోనే 1,30,00,000 ఫాలోవర్స్ అండి. వాస్తవానికి ఆ రన్నింగ్ లో ఉన్నటువంటి పార్టీలకి ఏ పార్టీలకి కూడా ఇంతమంది ఫాలోవర్స్ లేరు. కేవలం 5 రోజుల్లో ఓన్లీ సోషల్ మీడియాలో ఒక పార్టీ పేరు అనేది అనౌన్స్ చేశారు. పార్టీకి సంబంధించినటువంటి పేజ్ అనేది క్రియేట్ చేసి పెట్టేశారు. అంతే. ఎలా వైరల్ అయిందో తెలిసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ కన్నా కూడా ఎక్కువ వైరల్ అయిపోయిందండి. బీజేపీకి కూడా అంతమంది ఫాలోవర్స్ లేరు వాస్తవానికి. 1,30,00,000 మంది ఫాలోవర్స్ కేవలం 5 రోజుల్లోనే అంటే అది అంత ఆషామాషి కాదు. ఆషామాషి అయినటువంటి వ్యవహారం అయితే కాదు. అవునండి, అసలు మనం వింటున్నది, మనం మాట్లాడుకుంటుంది నిజమే. దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఫాలోవర్ల కంటే కూడా వేగంగా పెరిగినటువంటి ఆన్లైన్లో ఒక ఛానల్, ఇది ఒక పేజ్, సోషల్ మీడియా పేజ్ ఉద్యమంలో వైరల్ అయిపోయింది. మరి దానికి అంత జోష్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుందో ఏదో జోక్ కాదు, లేదా ఒక మీమ్ కాదండి. ఇది యువత ఏదైతే ఉందో అంటే గవర్నమెంట్ చేసేటటువంటి పనులకి రగిలిపోయినటువంటి యువత, ఆ యువత కోపంలో నుంచి వచ్చినటువంటి కొత్త రూపమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇదంతా ఎలా మొదలైందంటే దాని గురించి తెలుసుకునే ప్రయత్నంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మే 15వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఏం చెప్పాడు అంటే జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయాయండి. భారీ దుమారం రేపాయి. అంటే పని పాట లేని యువకులు బొద్దింకల్లా పరాన్న జీవుల్లా మారిపోతున్నారని ఏదైతే న్యాయమూర్తి కామెంట్ చేశారో ఆ కామెంట్స్ బాగా వైరల్ అయ్యారండి. బాగా వైరల్ అయిపోయినాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఈ కామెంట్స్ మీద బాగా కోపం అందరిలో కోపం వస్తుంది కదా సహజంగా. మీరు ఆలోచించండి, ఎవరైనా ఒక వ్యక్తి జాబ్ కోసం ఎతుకుతూ రకరకాల పనులు ఏదైనా చేస్తున్నారు అంటే వాళ్ళని పరాన్న జీవులో బొద్దింకలతో పోల్చితే తప్పు కదా. మరి ఆ మాటకే యువకులు ఏంటంటే బాగా కోపం చెందినటువంటి వారు జస్టిస్ సూర్యకాంత్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల మీద కోపం చెందినటువంటి వ్యక్తులు చేసినటువంటి పని ఇది. తర్వాత ఓకే, ఆయన ఏదైతే కామెంట్ చేశాడో దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చారు. నా వ్యాఖ్యలు నిరుద్యోగ యువత గురించి కాదు, నకిలీ డిగ్రీలతో వ్యవస్థలను పాడు చేస్తున్నటువంటి ఫ్రాడ్ వ్యక్తుల గురించి అని ఆయన చెప్పారు. ఇదేదో ఆయన కామెంట్ ఏదైతే చేశారో పరాన్న జీవులుగా బొద్దింకల్లాగా మారిపోతున్నారని ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ చేసేటప్పుడే దీన్ని క్లుప్తంగా వివరంగా చెప్తే ఎంత బాగుండేది. అవునా కదా? చాలా వివరంగా చెప్తే చాలా బాగుండేదేమో. ఆయన అంతా ఇప్పుడు అగ్గిపుల్ల గీసి బాగా నిప్పు రాజుకొని బాగా మంటలు చెలరేగిన తర్వాత మనం ఫైర్ ఇంజిన్ పిలిపించి ఉపయోగం ఏంది? అసలు అగ్గిపుల్ల వేయకుండా ఉంటేనే పోద్ది కదా. ఆయన చేసిన పని కూడా అలాగే ఉందండి. అలా మాట్లాడటంతో కోపం వచ్చిన తర్వాత ఆయన వివరణ ఇచ్చే ఉపయోగం ఏంటి? అప్పటికే సోషల్ మీడియాలో అగ్గి రగులుకుంది కదా. ఏంటిది అంటే నిరుద్యోగ యువత గురించి ఇలా మాట్లాడతారా? అదేదో ముందే ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు ఇలా తయారయ్యారు అని మాట్లాడవచ్చు కదా. వాళ్ళు చేసే పనుల గురించి వివరంగా మాట్లాడవచ్చు కదా. అబ్బా అదేం లేదు, మాట్లాడలా, ఏదో అనేసాడు. అది వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో దాని గురించి నెగిటివ్ కామెంట్స్ వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఏంటి? అప్పటికే తగలబడిపోయింది కదా.
ఆ మాటలకి కోపం చెందినటువంటి ఒక యువకుడు అభిజిత్ దిష్కే, ఆ యువకుడి పేరు అభిజిత్ దిష్కే. ఆ కోపం చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని బొద్దింకలు అంటారా, సరే అయితే ఇదిగో బొద్దింకల పార్టీ అంటూ, కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఒక పేజీ సృష్టించాడు. ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. ఇక్కడేనండి మంచి ట్యాగ్ లైన్. వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అంటే ఏంటి? ఎవరైతే లేజీగా ఉన్నారో వాళ్ళ యొక్క గొంతు ఇది, ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నారో వాళ్ళ యొక్క గొంతు ఇది, ఈ పేజ్ అన్నట్లుగా క్రియేట్ చేశాడు. అంతే. ఆ ఒక్క ట్యాగ్ లైన్ చేసినటువంటి దుమారం ఎంత రేపిందో తెలుసా? బీజేపీ పార్టీని సైతం ఆలోచనలో పడేటట్టు చేసింది. అంటే సోమరిపోతులు నిరుద్యోగుల గొంతుగా అని అర్థం పచ్చిగా చెప్పాలంటే. ఇంకా ఇందులో జాయిన్ అవ్వడానికి పెట్టినటువంటి అర్హతలు చూస్తే నవ్వు కూడా వస్తుందండి వాస్తవానికి. ఆ పేజీలో జాయిన్ అవ్వాలంటే ఒక రకమైనటువంటి ఆలోచన కూడా క్రియేట్ చేసేలా ఉంటుంది. అది తప్పనిసరిగా నిరుద్యోగి అయి ఉండాలి, రోజు కనీసం 11 గంటలు ఆన్లైన్లో ఉండాలి. దానికి అంటే ఆ పేజీలో జాయిన్ అవ్వడం కోసం ఆ అభిజిత్ దిష్కే అనేటటువంటి వ్యక్తి పెట్టినటువంటి కండిషన్స్ చూడండి ఎంత ఆలోచన భరితంగా ఉందో. ఒక సుప్రీంకోర్టు జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు అతనిలో ఎంత ఆలోచన క్రియేట్ చేసింది. వాస్తవానికి ఓకే కామెడీగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ ఆవేదన చూడండి. తప్పనిసరిగా నిరుద్యోగి అయి ఉండాలి, రోజు కనీసం 11 గంటలు ఆన్లైన్లో ఉండాలంట, సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. మొదట అందరూ దీన్ని ఒక ట్రోల్గా తీసుకొని ఉన్నారండి, కానీ తర్వాత 5 రోజుల్లోపే పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఈ పార్టీ మాట్లాడినటువంటి విషయాలు ఏదైతే ఈ పేజీలో ఆ పార్టీ తరపున పేజ్ పెట్టి ఆ పేజీలో మాట్లాడినటువంటి విషయాలు అంత జోక్ కాదండి. పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటి క్రియేట్ చేశారు. మేనిఫెస్టోలో ఏముందో తెలుసా? చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎంపీలకు 20 ఏళ్ల నిషేధం అంట. చూడండి వాస్తవానికి ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి జంప్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. అలాంటి వాళ్ళ మీద కూడా ఒక ఆలోచన క్రియేట్ చేశారు అందరూ. చట్టసభల్లో మహిళలకి 50% రిజర్వేషను, ఎవరైతే పార్టీ మారారో ఆ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు 20 ఏళ్ల పాటు వాళ్ళని రాజకీయాల్లో నుంచి నిషేధం. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు రాజకీయ పదవులపై బ్యాన్. చాలా మంది జడ్జిలు చూడండి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లో జాయిన్ అవుతూ ఉంటారు. అలాంటి జడ్జిలందరికీ బ్యాన్ విధించాలంట. ఓటర్ల జాబితాల అక్రమాలపై కఠిన చర్యలు. మేనిఫెస్టో లిస్ట్ జనాలకు ఇది చేస్తాం అది చేస్తాం అని కాదు, ఏదైతే ఎలక్షన్ కమిషన్లో కావచ్చు, అంటే ఎలక్షన్ల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో పైన ఎలక్షన్ పార్టీలకి సంబంధించి ఏదైతే ఉన్నాయో నిరోధించాల్సి అవి మొత్తం మేనిఫెస్టోలాగా పెట్టారు. గోడ మీద ఓటర్ల జాబితాల అక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంకోటి ఏంటంటే గోడి మీడియా అకౌంట్ల విచారణ. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఈ దేశంలో చాలా మంది యువత ఇదే ఫీల్ అవుతున్నారు. ఏంటి? పరీక్ష పేపర్ లీక్ అవ్వటం కావచ్చు, నిరుద్యోగం గురించి బాధపడటం కావచ్చు, ధరల పెరుగుదల, దేశంలో ఎప్పటికప్పుడు ధరల నియంత్రణ లేకుండా పెరగడం మీద కావచ్చు, కార్పొరేట్ రాజకీయ వ్యవస్థల మీద కావచ్చు, ఇంకా వ్యవస్థల పతనం అవడం మీద కావచ్చు, ఆలోచన చదువుకున్నటువంటి యువతలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వాటి మీద ఎలా వాళ్ళ ఉద్దేశాన్ని తెలియజేయాలి ఇప్పటి వరకు ఎవరికి తెలియలా. ఎప్పుడైతే ఈ అభిజిత్ దిష్కే ఈ పేజీని క్రియేట్ చేశారో దాదాపుగా 1,30,00,000 మంది యువకులండి జాయిన్ అయిపోయారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అన్ని చూడండి యువతలో ఎంత కోపాన్ని పెంచుతున్నాయో ఇవన్నీ కూడా. ఏది పేపర్ లీకులు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ధరల పెరుగుదల కావచ్చు. కానీ వాటిని ఇప్పుడులాగా ఎవరైనా చేయలేకపోయారు. కానీ ఇప్పుడు సరైనటువంటి అవకాశం. అందుకే ఈ పార్టీకి వచ్చినటువంటి స్పందన కేవలం మీమ్ కల్చర్, ఏదైతే మీమ్ కల్చర్ మనం నవ్వుకోవటమో ఇలాంటి కల్చర్ కాదండి. అది అసంతృప్తిలో నుంచి వచ్చినటువంటి డిజిటల్ ఎక్స్పోజర్. అందరిలో ఉన్నటువంటి అసంతృప్తి ఒక్కసారిగా బాంబు బరస్ట్ అయితే ఎలా ఉంటుంది అలా పేలిపోయినటువంటి ఎక్స్పోజర్ అనమాట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో యువత బొద్దింకల కాస్ట్యూమ్స్ వేసుకొని రోడ్ల మీద కూడా తిరుగుతున్నారు. మమ్మల్ని బొద్దింకలతో పోలుస్తారని నిరుద్యోగ యువత బొద్దింకల కాస్ట్యూమ్స్ ధరించి రోడ్ల మీద తిరుగుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. బొద్దింకల వేషధారణలో ఉండి ఆ అపరిశుభ్రతగా ఉండేటటువంటి ఏరియాలు ఏవైతే ఉంటాయో వాటిని శుభ్రం చేస్తూ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ప్రకటిస్తున్నారు.
అంటే బొద్దింక అనే అవమాన పదాన్ని వాళ్ళు నిరసన ఆయుధాన్ని ఎలా మార్చుకున్నారు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇది నిజంగా రాజకీయ ఉద్యమం అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. మీరు ఆలోచించండి, మీరు చెప్పండి, ఇది నిజంగా రాజకీయ ఉద్యమం అవుతుందా, లేకపోతే సోషల్ మీడియా గాలి బుడకగానే మిగిలిపోతుంది? అంటే సోషల్ మీడియాలో కొన్ని రోజులు వైరల్ అవటం, కొన్ని రోజులు పతనం అయిపోవటం, ఇలా అవుతుందా అనేది మీరు ఆలోచించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇది కేవలం వైరల్ ట్రెండ్ మాత్రమే కాదండి, ఇది నిజమండి. ఎందుకంటే సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన రాజకీయ శక్తి వచ్చినట్లు కాదు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఫాలోవర్లు కాదు, ఆ ఫాలోవర్లు వెనుకున్నటువంటి ఫీలింగ్, ఆ పేజీని ఫాలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతలో ఉన్నటువంటి ఫీలింగ్. ఇక్కడ యువత ఇప్పుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుందండి, వ్యవస్థలను సీరియస్ గా తీసుకుంటుంది. వ్యంగ్యంగా మాట్లాడటం ఇవన్నీ చాలా మందికి ఇది ఒక హాస్యంగా ఉండొచ్చు, కానీ వీళ్ళ వ్యంగ్యాన్ని కూడా రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. శ్రీలంకలో, బంగ్లాదేశ్, నేపాల్లో యువత ఉద్యమాలు ప్రభుత్వాలను కూల్చేశాయి, అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి దేశంలో యువత ఏదైతే ఉద్యమాలు చేస్తుందో ఆ ఉద్యమాల వల్ల ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. భారత్లో కూడా అలాంటి పరిస్థితి వస్తుందా లేదా అనేది మనం చెప్పలేము, ఖచ్చితంగా వస్తుంది, చెప్పలేకపోవచ్చు, నేనైతే అంచనా వేయగలం. కానీ అసహనం పెరుగుతోంది అనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో. 1970లో జయప్రకాష్ నారాయణ ఉద్యమం తర్వాత దేశ రాజకీయాలు చాలా మారిపోయాయి. అప్పట్లో మీరు గుర్తు చేసుకోండి, జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమం ఎలా ఉండేది. ప్రభుత్వాల్లో కూడా ఒక వైబ్రేషన్ వచ్చింది, ఒక కల్చర్ క్రియేట్ చేశారు, రాజకీయాలు మారిపోయాయి, ఎమర్జెన్సీ వచ్చింది, తర్వాత ప్రభుత్వం కూడా మారిపోయింది ఆ పరిస్థితుల్లో. ఇప్పుడు అలాంటి ఉద్యమం వస్తుందా లేదా అనేది కూడా చెప్పలేం, కానీ వచ్చినా ఆశ్చర్యపోకర్లా. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి, ఇవాళ వ్యంగ్యంగా మొదలైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అనేది దేశ రాజకీయ వ్యవస్థల మీద ఒక పెద్ద చర్చను మాత్రం ప్రారంభించింది. ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన క్రియేట్ చేసింది. గొంతులు మోయించడం వల్ల సమస్యలు పోవు, వ్యవస్థలు బలపరచాలి, అవినీతి తగ్గించాలి, యువతకు అవకాశాలు ఇవ్వాలి. లేకపోతే ఇలాంటి బొద్దింకల పార్టీలు చాలానే పుట్టుకొస్తాయండి. ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళు గొంతెత్తారో లేదో వీళ్ళ యొక్క మీమ్ పేజ్ ఏదైతే ఉందో పేజ్ క్రియేట్ చేసింది, గవర్నమెంట్ ఆ పేజ్ మీద బ్యాన్ విధించింది. అంటే చూడండి, గవర్నమెంట్ కూడా షేక్ అయిపోయిందా లేదా? ఈ ఉద్యమం ఎంతటితో అయితే నాకు తెలిసి ఆగదండి. మరి ఆగుతుందా లేదా అనేది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. తిరిగి తర్వాత వీడియోతో ఇంకా దీని మీద ఉండేటటువంటి అప్డేట్లన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. జై హింద్.